ఇక్కడ ఆల్గారిథమ్స్ అనేటటువంటి దాని ద్వారా మన మెదళ్ళని ఎలా మాయ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న మెటా వాళ్ళని పిలిచి మాట్లాడటం, వ్యవహారాలకు సంబంధించి జరుగుతున్నటువంటి తాజా ప్రక్రియల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు, భవిష్యత్తులో ఆల్గారిథమ్స్‌తో ప్రపంచాన్ని ఎలా శాసించబోతున్నారు అన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి ఒక కథనం. ఆహ్, నీకు నచ్చిన అభిప్రాయాలే నీకు కనిపిస్తాయి. నీకు నచ్చని వాదన నీ దృష్టికి రాదు. అందుకే సమాజంలో రాజకీయ విభజన పెరుగుతోందని చెప్పాం. కానీ అసలు కథ అంతకంటే ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు సమస్య మనం వేరు వేరు విషయాలు చూడటం కాదు. ఒకే విషయాన్ని చూసి వేరు వేరు అర్థాలు చేసుకునేలా మనల్ని ఆల్గారిథములు తయారు చేస్తున్నాయి. ఇదే కొత్త డిజిటల్ రాజకీయ వాస్తవికత. దీనికో పేరు పెట్టొచ్చు. ఆల్గారిథం రాజ్యం. ఓ పెద్ద రాజకీయ నిరసన జరిగిందనుకోండి. మీరు కూడా ఆ నిరసన చేశారు. చూసారు. మీ స్నేహితుడు కూడా అదే నిరసనని చూసాడు. అదే ర్యాలీ, అదే ప్రసంగాలు, అదే వీడియోలు, అదే పోలీసులు, అదే నినాదాలు. అయినా మీరిద్దరూ మాట్లాడుకుంటే ఒకరికొకరు అర్థం కాకపోవచ్చు. మీ ఫీడ్‌లో కనిపించిన కథనం శాంతి భద్రతలో ముప్పుగా మారిన ఆందోళన. మీ స్నేహితుడి ఫీడ్‌లో కనిపించింది అదే ఘట్ట ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను కాపాడేందుకు జరుగుతున్నటువంటి పోరాటం. ఇద్దరూ అబద్ధాలు కాదు. కానీ దాన్ని ఆలోచించే రూటే వేరు. ఇద్దరు ఆల్గారిథం ఒకళ్ళకి లా అండ్ ఆర్డర్ అనే కళ్ళద్దాలు పెట్టింది. మరొకళ్ళకి సివిల్ లిబర్టీస్ అనే కళ్ళద్దాలు పెట్టింది. అక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఇది ఫేక్ న్యూస్ సమస్య కాదు. నిజాన్ని చూసే విధానమే మారుతుంది. మనం ఎంతకాలం తప్పుడు సమాచారాలతో పోరాడుతున్నాం. ఫేక్ న్యూస్, తప్పుడు ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. అసత్య ప్రచారాలు కూడా ఇవే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని భావించాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. అందుకోసం తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదని చెప్తున్నారు. వాస్తవానికి నిజం అందరికీ ఒకటే ఉంటుంది. కానీ ఆ నిజానికి ఇచ్చే అర్థం మాత్రం ప్రతి ఒక్కళ్ళకి వేరుగా ఉంటుంది. ఒక ఎన్నికల ఫలితం తీసుకోండి, ఒక కోర్టు తీర్పు తీసుకోండి, ఓ ప్రభుత్వ విధానం ప్రకటన తీసుకోండి, ఒక నిరసన తీసుకోండి, హింసాత్మక ఘటన తీసుకోండి. ఘటన ఒక్కటే, వీడియో ఒకటే. కానీ ఆ ఒక్కరికి అది న్యాయం, మరొకరికి అది అన్యాయం అవుతున్నటువంటి రోజులు ఇవి.